హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి అయితే మేమైతే ఆల్రెడీ మీరు తమ్నేల్ అయితే చూసే ఉంటారండి. 1000 స్తంభాల గుడికి వచ్చామన్నమాట. ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే మేము హాస్పిటల్కి వెళ్ళామండి. మళ్ళీ నాకు కన్ను బాగోలేదని చెప్పాను కదండి. అయితే మళ్ళీ హాస్పిటల్కి చెకప్ చేయించుకోవడానికి వెళ్ళానన్నమాట. అయితే ఈరోజు ఎక్కువ టైం ఉండింది. అయితే ఇది ఒకసారి వెళ్ళి చూద్దాం. నేను ఇంతవరకు అయితే చూడలేదన్నమాట 1000 స్తంభాల గుడి ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎప్పుడు వెళ్ళినా రోడ్డు పై నుంచే చూసుకుంటూ వెళ్ళడం. ఇది రోడ్డు పైనే ఉంటుందండి, రోడ్డుకి సైడ్లో ఉంటుంది అన్నమాట. అయితే వెళ్ళి చూసేద్దాం, టైం ఉంది కదా ఎక్కువనే అని చెప్పేసి అయితే మేము వెళ్ళామన్నమాట. ఆఫ్టర్నూన్ టైంలో చాలా ఎండగా ఉంది. ఇక్కడైతే చూడండి మీరు కూడా. అయితే వెళ్ళి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే నేను వీడియో అయితే తీస్తున్నానండి. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ. అయితే 1000 స్తంభాల గుడిని రుద్రేశ్వర ఆలయం కూడా అని అంటారన్నమాట. అయితే దీని గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. మీరు బోర్ అవ్వకుండా అయితే వీడియో అయితే చూసేయండి. చాలా బాగుంది కదండి. నేను ఎప్పుడూ అయితే విజిట్ చేయలేదు, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను 1000 స్తంభాల గుడిని. ఈ 1000 స్తంభాల గుడి ఏంటో ప్రత్యేకత అనేది మనమైతే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇది హన్మకొండలో ఉంటుందండి, వరంగల్ జిల్లా. ఇప్పుడు హన్మకొండ కూడా డిస్టిక్ అయింది కాబట్టి హన్మకొండ డిస్టిక్లో కూడా ఉందన్నమాట. ఇది దేశంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉంటాయి కదండి, అందులో ఇదొకటి అన్నమాట. ప్రసిద్ధి చెందిన దాంట్లో ఇదొకటి కూడా ఒక ప్లేస్ ఉంది దీనికి. ఇది 1000 స్తంభాల గుడి విశిష్టత ఏంటంటే మన కోసం ఉంచిన జ్ఞాపకాలు, అంటే కాకతీయుల కాలం నాటి జ్ఞాపకాలు ఉంటాయి కదా, ఆ జ్ఞాపకాలు మన కోసం కూడా కొన్ని ఉంచారు ఇందులో. అయితే ఈ వీడియోలో అయితే అవి ఏంటనేది మనమైతే చూద్దాము. మొదటి కాకతీయ రాజు రుద్రరాజు ఉంటాడు కదండి, అతను క్రీస్తు శకం 1123వ సంవత్సరంలో ఇదైతే నిర్మించారంట. అయితే ఈ శాసనాలు అయితే ఇవి ఆ సంవత్సరంలో నిర్మించారు అని అయితే చెప్తున్నాయి. శాసనాలు అయితే సుమారుగా 860 సంవత్సరాల క్రితం అన్నమాట ఇది నిర్మించబడింది. అయినా కూడా చాలా బాగుంది, చెక్కు చెదరకుండా. కొన్ని స్తంభాలు ఇట్లా విరిగిపోవడం అలా ఉన్నాయి, కానీ వాటిని కొన్ని కుదిర్చారన్నమాట, మళ్ళీ సెట్ చేయడం అట్లా అయితే చేశారు. 860 సంవత్సరాల క్రితం అంటే మాటలా అండి, చాలా ఇయర్స్ అవుతుంది కదా. అయినా కూడా బాగుంది. చూసారు కదా, ఇది ముందు ఇది నంది అన్నమాట. అయితే ఇప్పుడు మీకు ఇటు సైడ్ ఫస్ట్ టైం చూపించింది అదైతే మొత్తము శివుడు అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, అది శివుడు గుడి అన్నమాట. ఆ శివుడి గుడిలో 500 స్తంభాలు ఉంటాయి. ఇప్పుడు ఆ శివుడి గుడిలో అక్కడ లోపల వచ్చేసి గణపతిని అయితే పెట్టారు. ఇప్పుడు గణేష్ అవి జరుగుతున్నాయి కదా, అది పెట్టారన్నమాట గణేష్ శివుడి దాంట్లోనే. అయితే మేము లోపలికి అక్కడి వరకు అయితే వెళ్ళలేదు, అంటే అక్కడికి వెళ్ళలేక మీకు బయట నుంచే చూపిస్తున్నాను చూడండి. అంటే దీనికి ఆపోజిట్లోనే ఇంకొకటి ఉంది. ఈ శివుడి గుడికి ఆపోజిట్లో సూర్య దేవాలయం అన్నమాట. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో ఇట్లా కనిపిస్తుంది మీకు చూడండి, అది సూర్య దేవాలయం అన్నమాట. దీనికి ఇరువైపులా అయితే ఒక సైడ్ అయితే నంది ఉంది, ఇంకొక సైడ్ ఏనుగు ఉందన్నమాట. రెండు వేరువేరుగా పెట్టారు, మరి అవి ఏంటో తెలియదు కానీ, అంటే రెండు ఒకేలాగా పెడతారు కదా. ఇక్కడైతే ఒక సైడ్కి చూసారు కదా, ఇది ఏనుగు, ఇంకొక సైడ్కి నంది ఉంది. ఇది శివుడు ఇది దేవాలయం ఉంది కదా ఇప్పుడు మీరు చూస్తుంది, దీనికి ఎదురుగా పెద్ద నంది ఉందన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసారు ఆల్రెడీ, చాలా పెద్ద నంది ఉంది. దీని చుట్టుపక్కల కూడా చూడండి చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంచారు. పెద్ద పెద్ద చెట్లు అయితే ఇవి ఎప్పటివో, చాలా ఇయర్స్ అవుతుంది అనుకుంటా, చాలా పెద్దగా అయిపోయినాయి. కొంచెం గ్రీనరీగా బాగానే ఉంది, కానీ ఇంకా చిన్న ఇంకా మొక్కలు కూడా మంచిగా పెడితే కొంచెం అట్రాక్టివ్గా భలే ఉంటాయి. చూసారు కదా, దీనికి ఎదురుగా నంది ఆవల అంటే అవతలి వైపుకైతే అది సూర్య దేవాలయం అన్నమాట. దానికి అంటే రెండు కూడా ఆపోజిట్లో ఉంటాయి. ఒక దేవాలయానికి 500 స్తంభాలు అయితే ఇంకొక దేవాలయానికి 500 స్తంభాలు అన్నమాట. ఇవి మొత్తం కలిపి కూడా 1000 స్తంభాలు అన్నమాట. అందుకే దీనికి 1000 స్తంభాల గుడి అని అయితే పేరు వచ్చింది. చాలా బాగుంది. ఇది నాకు బయట నుండి చూస్తేనే చాలా మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా. ఇక్కడ మనం వెళ్తున్నాం కదా ఈ గుడి, దీంట్లో ఈ సూర్య దేవాలయం, దీంట్లో లోపల బాగానే ఉంది. కాకపోతే అన్నీ చాలా వరకు ఇట్లా కుక్కలు కొంచెం అట్లా పడుకొని లోపల ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం నీట్గా ఉంచితే బాగుండు అనిపించింది నాకైతే. ఇది బయట నుండి చూస్తేనే చాలా మంచిగా అనిపించింది. ఇవి నాకు ఇందులో బాగా నచ్చినవి ఏంటంటే
ఇవి స్తంభాలు కనిపిస్తున్నాయి కదండి, చూడండి. ఇవి స్తంభాలు నాకు భలే నచ్చినాయండి. మంచిగా క్లీన్గా ఇట్లా చెక్కి పెట్టారన్నమాట. ఇది ఎక్కడానికి అయితే ఇక్కడ చూసారు కదా, చాలా పెద్ద పెద్ద స్టెప్స్ లాగా ఉన్నాయి. అసలు ఎక్కడానికి రావట్లేదు. మా అమ్మకైతే అసలు ఎక్కడానికి రాలేదు. దాన్ని నుంచి దాటి రావాలి కదా. ఇది లోపలికి వచ్చామన్నమాట. ఇది విష్ణు దేవాలయం. దీని లోపలికైతే మనం ఎంటర్ అయ్యాము. చూసారు కదా, అక్కడ కుక్కలన్నీ కొన్ని ఇట్లా పడుకొని ఉన్నాయన్నమాట. అవి కొంచెం రానివ్వకుండా ఇంకా కొంచెం క్లీన్గా అట్లా చేసుంటే బాగుండు అనిపించింది నాకైతే. చూసారు కదా, నాకైతే ఈ స్తంభాలే ఎక్కువగా మంచిగా నచ్చినాయండి. మంచిగా అనిపించింది. చాలా కూల్గా ఉంది. ఇది మొత్తం బండ కదండి, దీనిపైన కూడా బండే, ఇవి స్తంభాలు కూడా బండే కాబట్టి చాలా కూల్గా ఉంది లోపలైతే. మళ్ళీ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత అటు సైడ్కి ఇటు సైడ్కి మొత్తం ఒక వ్యూ లాంటిది ఉందన్నమాట. మనం బాల్కనీ లాగా మనకి ఇంట్లో మనకు ఉంటాయి కదా, అలాగే దేనికి కూడా అటు సైడ్కి ఇటు సైడ్కి ఇరువైపులా కూడా బాల్కనీ టైప్లో ఉందన్నమాట. అటు సైడ్ మీకు వెళ్ళి చూపిస్తాను, చూడండి మీరు కూడా. అంటే ఇక్కడ పాడైపోయినవి ఇంకా స్తంభాలు అవి ఉన్నాయి కదండి, అవి పాడైపోయిన వాటిని బాగు చేయడానికి అని చెప్పేసి పురావస్తు శాఖ వారు, అలాగే దేవాదాయ శాఖ వారు, గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసి యునెస్కోకి 1000 స్తంభాల గుడిని ఎంపిక చేయాలని పునర్నిర్మిస్తున్నారన్నమాట. అంటే పునర్నిర్మించడం అంటే మళ్ళీ వాటిని కొంచెం సెట్ చేయడం అన్నమాట, కట్టడం అలా చేస్తున్నారు. ఆల్రెడీ కొంతవరకు అయితే కంప్లీట్ అయింది అనిపించింది చూస్తే. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అట్లా అయితే ఏం జరగట్లేదు. మేము వెళ్ళినప్పుడైతే ఆల్రెడీ కట్టేశారంట. చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే అక్కడ మనం సైడ్ చూస్తే చూడండి, అక్కడ స్కై ఎంత బాగా అనిపిస్తుందో. భలే నచ్చింది అన్నమాట. ఇక్కడ సైడ్ అయితే భలే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అంటే వరంగల్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఊళ్ళో వాళ్ళు ఉంటే అయితే కంపల్సరీగా చూడండి. అంటే ఇది హిస్టారిక్ది కదండి, మనం చూడాలి కంపల్సరీగా. అంటే ఇవి ఎప్పుడో కనిపించినవి, కాకతీయుల కాలం నాటి కాబట్టి చూస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇవి కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. దీనిపైనుంచి అసలు ఎక్కడానికి వస్తలేదు. అంటే కొంచెం ముసలి వాళ్ళు, అమ్మ లాంటి వాళ్ళు, నాన్న లాంటి వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఎక్కడం ఇబ్బంది అవుతుంది ఇక్కడైతే. ఇందులో చాలా బాగుందండి, విజిట్ చేయండి మీరు కూడా కంపల్సరీ. ఇక్కడ ఇంకా వరంగల్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. నేను ఇది ఒక్కటి కూడా అసలు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇది ఒకటి చూడడం, 1000 స్తంభాల గుడిని. ఈ 1000 స్తంభాల గుడిని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారంట. ఇది 1000 స్తంభాల గుడికి వెనుక వైపు అన్నమాట, మొత్తం కంప్లీట్గా వెనుకకు అన్నమాట. ఇక్కడ కూడా కొన్ని స్తంభాలు ఉన్నాయి. ఇట్లా ఇట్లా రాడ్స్ తోటి ఇట్లా కట్టి ఉంచారు, అవతల వైపుకి వెళ్ళకుండా. చూడండి భలే ఉన్నాయి కదా. ఇక్కడ చాలా మంది అయితే విజిట్ చేస్తున్నారు, వచ్చి చూస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. చూసారు కదా, చాలా మంది ఫ్యామిలీస్తో కూడా వస్తున్నారు అన్నమాట. ఇది చూడడానికైతే చాలా బాగుంది ప్లేస్, నాకైతే నచ్చింది. బయట నుండి చూస్తేనే ఇంకా బాగుంది, లోపల కూడా చాలా బాగుంది. కానీ ఇంకా కొంచెం క్లీన్గా ఉంటే బాగుండు అనిపించింది. అంతేకాని ఇంకైతే వేరే ఏం లేదు. చాలా బాగుందండి. మీరు కంపల్సరీగా ఫ్యామిలీతో కూడా విజిట్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో కూడా రావచ్చు. మంచిగా ఉంది. అంటే డివోషనల్ ప్లేసెస్ అన్నమాట ఇవి. అక్కడ గణపతి అంటే గణపతి పెట్టారు కదా, వినాయకుడి, అది పూజలో అంటే ఇట్లా పాల్గొంటున్నారు, పూజ చేసుకుంటున్నారు, అలాంటివి ఉన్నాయి. అటు సైడ్కి ముందు ఫస్ట్ చూపించిన దాంట్లో అయితే అవైతే ఉన్నాయి అందులో. అయితే ఇక్కడ ఈ దేవాలయం ఉంది కదా, దేవాలయానికి ఈశాన్య మూల ఒక కోనేరు ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను, లాస్ట్లో కొంచెం చూపిస్తాను చూడండి. అయితే ఆ కోనేరులో వాటర్ అనేవి అయితే ఎప్పుడు ఉండేవంట, ఇప్పుడు కూడా ఎప్పుడు ఉంటాయి. మేము వెళ్ళి ఇప్పుడు చూసినప్పుడు కూడా వాటర్ అనేవి ఉన్నాయి. అయితే అప్పటి కాలంలో, కాకతీయుల కాలం నాటి కాలంలో ఆ వాటర్ అనేవి అంటే సిటీలో వాటర్ లేకుండా ఉంటాయి కదా, లేని టైంలో ఆ కోనేరు నుంచి వాటర్ అనేవి సిటీ మొత్తానికి సప్లై చేసేవాళ్ళంట. అంటే అది మొత్తం ఆ కోనేరు అనేది ఎండిపోవడం అనేది అయితే అసలు లేదంట ఇప్పటి వరకు అయితే.
అంటే వాళ్ళు చెప్తున్నారు అక్కడ అలా లేదు, అదే మొత్తం ఒకానొక టైంలో కాకతీయుల నాటి కాలంలో అప్పుడు ఈ వాటరే సప్లై చేసేవాళ్ళంటే సిటీ మొత్తానికైతే. ఆ కోనేరులో అన్ని వాటర్ ఉండేవంట, మరి అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటో కూడా వాళ్ళకి తెలియదంట వాటర్ అనేవి. అయితే చూడండి ఎంత బాగుందో, బయట నుండి చూస్తే అయితే వ్యూ అయితే చాలా బాగుందండి, చాలా మంచి ప్లేస్. ఇక్కడ ఇంకా వరంగల్లో రామప్ప గుడి ఉంటుంది, భద్రకాళి టెంపుల్సే బాగా ఉన్నాయి అనుకుంటా. లక్నవరం కూడా ఉంది. ఇంకా చూడాల్సినవి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒకవేళ వరంగల్ విజిట్ ఎవరైనా చేసి ఉంటే ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూసి వెళ్ళొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. మేము వెళ్ళిన రోజైతే ఎండ చాలా ఉందండి, చూస్తున్నారు కదా ఎంత ఎండ ఉందో. మా అమ్మ అయితే అప్పటికే అసలు తలనొస్తుంది, నేను రాను అని చెప్పేసి ఇట్లా అంటుందన్నమాట. కానీ నేనే ఇంకా తీసుకుని వెళ్ళాను, చూద్దాం ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి. అక్కడ ఏముంటుంది అంటుంది మా అమ్మ. అక్కడ ఏముండదు, కాకపోతే కానీ దీన్ని ఎట్లా కట్టారు ఏంటి అనేది మనం కొంచెం చూడొచ్చు అన్నమాట. అంటే అప్పటి ఆర్కిటెక్చర్ అయినా ఇంజనీరింగ్ అయినా వాళ్ళు అసలు అంత ఏమంటారు స్టడీ లేకపోయినా కూడా అంత బాగా కట్టారు. చూడండి మొత్తం బండతోనే మొత్తం కట్టారన్నమాట, రాడ్స్ అలాంటివి ఏమి యూజ్ చేయకుండా. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సైడ్ నుంచి అటు చూస్తే అక్కడ ఒక చెట్టు కింద అయితే ఒక దేవుడు ఉన్నారన్నమాట. దాన్ని మొత్తం ఇట్లా తిరుగుతున్నారు డివోషనల్గా, అక్కడ చూస్తున్నారు కదా అటు సైడ్కి. సారీ నాకు అంటే ఇట్లా ఎక్కువ తెలియదు, ఏమైనా తప్పుగా అంటే క్షమించండి, సారీ అండి. అంటే ఇట్లా డివోషనల్ అవే చేస్తారు కదా హిందూస్, అది తెలియదు అన్నమాట. కొంచెం ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఎవరైనా. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో చూడండి, భలే బ్యూటిఫుల్గా ఉంది. స్కై కూడా దాని పైనుంచి మంచిగా అనిపిస్తుంది ఇట్లా. ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి కూర్చోవడానికి మంచిగా. ఇలా ఇవి కూడా కూర్చోవడానికి ఇలా సిట్టింగ్ అరేంజ్ చేసినవి ఉన్నాయి కదా, ఇవి కూడా బండతోనే ఉన్నాయి అన్నమాట. మొత్తము ఎండ టైంలో అంటే చెట్లు లేకుంటే కాలిపోతుంది. ఇంకా ఇక్కడ ట్యాబ్స్ కూడా అరేంజ్ చేసి ఉంచారు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అంటే స్టే చేయడానికి ఇటు వేరే సైడ్స్కి అవి కూడా ఉన్నాయంట, రూమ్స్ ఉన్నాయంట వెళ్ళి ఉండడానికి. ఇదే అండి మీకు చెప్పాను కదా కోనేరు అని చెప్పాను, ఇదే అన్నమాట. ఇందులో చాలా వరకు అయితే అవి ఉన్నాయండి తాబేళ్ళు. చూసారు కదా ఎన్ని తాబేళ్ళు కనిపిస్తున్నాయో చూడండి. ఇందులో చేపలు కూడా ఉన్నాయి అనుకుంటా, కానీ తాబేళ్ళే కనిపిస్తున్నాయి పైనకి వచ్చి. మొత్తం వాటర్ అయితే మొత్తం గ్రీన్గా ఉన్నాయి. అక్కడ మొత్తం కట్టిన గోడ కూడా మొత్తం బండతోనే ఉందన్నమాట. చూడండి అంతా బండతోనే మొత్తం కట్టేశారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. అంటే ఇందులో నుంచి వాటర్ అనేది సిటీ మొత్తానికి సప్లై చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. అవి వాటర్ ఎక్కడి నుండి వస్తాయో కూడా మాకు తెలియదు అని అంటున్నారు వాళ్ళైతే. అంటే ఇందులోకి వెళ్ళడానికి మనం లోపలికి వెళ్ళడానికి అయితే చెప్పులు అయితే బయట విప్పేసి వెళ్ళాలి. చూడండి ఎంత బాగుందో అసలు. మేము ఒక ½ అవర్ వరకు అలా ఉండొచ్చండి. ఇక్కడ కొంతమంది రీల్స్ అలా చేస్తుంటే ఇక్కడ రీల్స్ తీయద్దు చేయొద్దు అని చెప్తున్నారు అక్కడ. దీనికి ఇంకా సెక్యూరిటీని కూడా ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సెక్యూరిటీ లేరు అనిపిస్తుంది నాకైతే. ఇంకా కొంచెం క్లీన్గా పెట్టి అట్లా ఉంచితే చాలా ఇంకా మంచిగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి కూడా, లోపల అయినా కొంచెం బయట అయినా. ఇప్పటికీ కూడా బాగానే ఉంది కానీ ఇంకా కొంచెం బాగా పెట్టచ్చు అనిపించింది నాకు. సో చూసారు కదా గాయస్, వేయి స్తంభాల గుడి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉంటే కూడా మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి, బయలుదేరిపోతున్నాము. ఆల్రెడీ ఇది వేయి స్తంభాల గుడి నుంచి మెయిన్ గేట్ ఇంకొకటి ఉంది, అది దాటి ఇంకా వెళ్ళాలి. ఇది అందులోనే, కాకపోతే వేయి స్తంభాల గుడి దాటిన తర్వాత అన్నమాట. ఇది కూడా ప్లేస్ బాగుంది, ఇక్కడ చెట్లు ఉన్నాయి, మంచిగా పూల మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. అట్లా సైడ్స్కి అయితే చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ కూడా. మనం సమ్మర్లో వచ్చినా కూడా
ఫ్యామిలీతో వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట. బ్యూటిఫుల్ ప్లేస్ అండి, విజిట్ చేయండి. చుట్టుపక్కల ఏరియా వాళ్ళు వరంగల్కి ఎవరైనా ఉండుంటే కంపల్సరీగా చూడండి. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. మీరైతే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.